ఈ రోజు ఎగ్జామ్ ఉందనేసరికి ఫుల్ భయపడిపోయాను. ఏమైందని తెలుసుకునే ముందు నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పేయండి. ఈ రోజు ఎగ్జామ్ ఉందనేసరికి నేనైతే పొద్దున్నే లేసి రెడీ అయిపోయి కాలేజీకి అయితే వెళ్ళిపోయాను. అలా కాలేజ్ కింద ఉండేసరికి మా ఫ్రెండ్ గాడు వచ్చి ఒకటి కాదు 2 ఎగ్జామ్స్ అని చెప్పేశాడు. అలా కొద్దిసేపు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. వీళ్ళు వచ్చి రాగానే ఎగ్జామ్ పెట్టుకుని సినిమా పోదాం అంటున్నారు. మా బండి కానీ చూడండి, రామ్ చరణ్ సినిమా ఎలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సినిమా పోతాం ఏం చేస్తావు? ఇంకా వాడే మాకన్నా ముందు పోయి బుక్స్ కొనుక్కొని ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోతున్నాడు. ఇంకా నేను మా దశరథ గడ బుక్స్ అయితే తీసుకొని క్లాస్కి వెళ్ళి చూసేసరికి అందరూ చదువుకుంటున్నారు. ఇంకా అంతలోనే మా మేడం అయితే క్లాస్కి అయితే వచ్చేసింది. ఇంకా మా మేడం మా మొహాలు చూసి ఎగ్జామ్ నెక్స్ట్ మండే పెడతాలే, మీరు బాగా చదువుకోండి అని చెప్పేసింది. అలా కొద్దిసేపు నాకు మా మేడం బయటికి వెళ్ళిందో లేదు, అప్పుడే మా వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇంకా మా వెనంగానే చూడండి లాస్ట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు. మేమైతే అన్నం తినేసి చెట్ల కింద కూర్చొని వస్తుండగా మా యశ్వంత్ కానీ చూడండి ఏమంటున్నాడు. చెక్క మీకు వచ్చాము ఓకేనా? ఇంకా లాస్ట్కి మా సార్ కూడా ఎగ్జామ్ రాద్దరు ముందు అసైన్మెంట్ రాయని చెప్పేశాడు. మేమైతే అసైన్మెంట్ రాసి బయటకి అయితే వచ్చేసాం. ఇంకా మా రమణ గాడి ఏటీఎంలో మనీ తీసుకోవాలనేసరికి మనీ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అని ఫాలో చేసుకోండి.